పాడుతా తీయగా చల్లగా. స్వాగతం శ్రీ కావ్య చందన. తను ఎంపిక చేసుకున్న పాట సిరివెన్నెల రచన, ఇళయరాజా సంగీతం, చిత్ర ఇళయరాజా గారు కలిసి పాడింది. అంతఃపురం నుంచి చాలా అద్భుతమైన పాట, అసలేం గుర్తుకు రాదు. రాజా గారి పాట పాడుతుంటే అది తెలియకుండా మన ఇన్వాల్వ్మెంట్ ఫుల్గా మనం వింటున్నట్టు కనపడతాం, కానీ మైండ్ అంతా దాంట్లో లయం అదే ఐక్యమైపోతుంది. ఎందుకంటే మ్యూజిషియన్స్ నేను ఎక్కడ చూసినా, సౌత్ ఇండియా కాదు నార్త్లో కూడా, రాజా గారి కంపోజిషన్ వాయించేటప్పుడు మాత్రం చాలా అలర్ట్గా ఉంటారు. ఎందుకంటే ఏ నోటు అనుస్వరాలు ఎక్కడ మిస్ అవుద్దో అన్న ఒక చిన్న టెన్షన్ మ్యూజిషియన్స్కి రావడానికి కారణం ఏంటంటే అన్యూజువల్ టచెస్ అన్నీ. రెగ్యులారిటీ ఒక ఫార్మెట్ ఉంటే ఊహించండి వస్తుంది. నువ్వు చరణం ఎండ్ లైను ఇంకా కాన్ఫిడెంట్గా పాడాలి. అదొక్కటిసారి పాడు తల్లి. పెద్దని ఇంకొకసారి బిగినింగ్ పాడు. ఇక్కడ శృతిలో ఉంది తారీ తనా నువ్వు అలా ఉండకూడదు, అది స్ట్రైట్ నోట్ రావాలన్నమాట. అది కరెక్ట్గా అది అలా ఉందన్నమాట. ఇది అతను అడిగింది వేరే
దీనికోసం నేను అడుగుతున్నది వేరే విషయం. నువ్వు పాడుతున్నప్పుడు ఆ ఏకమయ్యే ఫస్ట్ ఉంది చూడు, అది చాలా శృతిశుద్ధంగా పాడావు ఇంతకుముందు పార్చేస్టాతో పాడుతున్నప్పుడు. ఇప్పుడు ఒట్టి శృతే ఇచ్చాడు, ఇంకా ఈజీగా పాడాలి నువ్వు. ఏకమయే అమ్మ కోపం వస్తుంది మాలో శృతి చేరకపోతే కదా. ఆ తర్వాత పాడు. ఏకమయే ఏకమయే ఏకాంతం లోకమయే వేళ అహజంట పిరివేడికి మరిగింది వెన్నెల. నువ్వు ఎలా పాడుతున్నావు అంటే కరెక్ట్ పాడింది ఇప్పుడు. ఏకమయే ఏకాంతం లోకమయే వేళ ఆ జంట పిరివేడికి దిగులుగా పాడుతున్నట్టుంది. అక్షరాన్ని స్ట్రకోటో చేయకపోతే ఆ మజానే పోతుంది. ఒకసారి నవ్వుతూ పాడావనుకో కరెక్ట్గా వస్తుంది. అక్షరం కూడా క్రిస్ప్గా ఉండాలి. ఏకమయే ఏకాంతం, మనం చాక్లెట్ ఇవ్వబోతే నేను బడికి వెళ్ళను అన్నట్టు ఉండకూడదు. ఏకమయే ఏకాంతం తారరా వేళ తారే దారే తారే మనం ఇద్దరు హార్మోని పాడేద్దాం. అది ఆ క్రిస్ప్గా ఉంటుందంటే చాలా బాగుంటుంది. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఈ సింకోపేషన్లో వాడి పాట చేస్తే తరెత్తాం తత్తరదానా తాం తత్తరదానా తరదాన తరద. అరే రాజా ఎలా పాడతారా ట్యూన్? నువ్వు చెప్పాడు వినిపించు. అసలేం గుర్తుకు రాదు తత్కారం తత్కారం దాన్ని నాన్న ఒంటరిగా వాడు రూమ్లో కూర్చొని అలా క్యాసెట్ చేసి ఇచ్చేస్తాడు కవికి. అది అర్థం చేసుకొని రాయడం ఎంత కష్టం అంటే అసలేం గుర్తుకు రాదు అనిపిస్తుంది ముందు ట్యూన్ వినగానే. నిజంగా నాకు అసలు ఏం గుర్తుకు రాదు, అసలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా. ఇరికించేయడం కాదు మాటలు, ఎవరన్నా రాయొచ్చు. టీ బోర్డును తబలా తీసుకువస్తే స్టాండు ఉండగా అని కూడా రాయొచ్చు. పాటకు సందర్భం వ్యవహారం ఉంటుంది, ఆ సందర్భానికి తగిన మాటలు రాయడం కవికి ఎంత కష్టం. సాహో ఇళయరాజా, సాహో సిరివెన్నెల, సాహో చిత్ర, సాహో వంశీ, డైరెక్ట్ కృష్ణవంశీ. పాడుతా తీయగా చల్లగా